నమస్తే మహబూబ్ నగర్. ఎస్, ప్రజెంట్ నేను మహబూబ్ నగర్లోనే ఉన్నాను. మహబూబ్ నగర్ అనగానే తక్కువని గుర్తుకొచ్చేది పిల్లల మర్రి. 700 సంవత్సరాల క్రితం చెట్టు అనగానే ఎవరికైనా చూడాలనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచో చూడాలనిపించింది, కానీ ఇప్పుడే కుదిరింది. ఆ చెట్టు ప్రెజెంట్ కండిషన్ ఏ విధంగా ఉందో, ఊడలు ఎన్ని ఉన్నాయో, అసలు సంరక్షణ చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారో, ఇలాంటి అనేక వివరాలు నాకు తెలుసుకోవాలనుంది. సో మీకు తెలుసుకోవాలనుంది కదా, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేద్దాం రండి. సో ఫైనలీ పిల్లల మర్రి చెట్టు కిందకి వచ్చేసాం. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా, చాలా కామ్గా ఉందన్నమాట. సో దాదాపు 1000 మందికి నీడనిస్తుంది చెట్టు. అంతేకాదు 3.5 ఎకరాల్లో ఈ చెట్టు విస్తరించబడింది. అండ్ అలాగే మహబూబ్ నగర్కి సింబాలిక్గా ఒక హిస్టరీ క్రియేట్ చేసింది ఈ చెట్టు. ఈ చెట్టుకి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు పిల్లల మర్రి చెట్టు ఇన్ఛార్జ్ మొహమ్మద్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. పిల్లల మర్రి చెట్టుకి సంబంధించి మరిన్ని వివరాలు డీటెయిల్స్ చెప్తాను. నా పేరు మొహమ్మద్ అజాజుల్లా, నేను డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, పిల్లల మర్రి ఇన్ఛార్జ్. అయితే ఈ మహావృక్షానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మహావృక్షము మన మహబూబ్ నగర్ సెంటర్ బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్ వ్యవధిలో ఉంది. ఈ మహావృక్షము 3.5 ఎకర్స్ ఏరియాలో వ్యాపించి ఉంది. ఈ మహావృక్షానికి మన ఏషియన్ కంట్రీలోనే 3వ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత ఇటువంటి పెద్ద చెట్టుకు 2018 డిసెంబర్ నెలలో ఒక పెద్ద డిసీజ్ వచ్చింది, రోగం వచ్చింది పెద్ద. ఆ రోగం రాకముందు ఈ చెట్టుకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. రోగం వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 2018 తర్వాత పెద్ద డిసీజ్ వచ్చిన తర్వాత ఆ మహావృక్షానికి మాకు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అప్పగించడం జరిగింది. అయితే మేము ఈ మహావృక్షానికి అప్పగించుకున్న తర్వాత, రిసీవ్ చేసుకున్న తర్వాత మొట్టమొదట ఆ ఎంట్రీ గేట్ అనేది ఉంది, అక్కడ ఎంట్రీ గేట్ బంద్ చేసేసినాం. అయితే పూర్తిగా క్షీణించిపోయినటువంటి మర్రి చెట్టుకు మనం మొదటి దశలో దీన్ని ఏం చేసినామంటే పూర్తిగా ఫంగస్ వచ్చి వైట్ అయిపోయిన ఉండే అన్నట్టు. అటువంటి చెట్టును మనము మన చిన్న జనరేటర్ ద్వారా స్ప్రే చేసి ఆ ఫంగస్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకున్నాం. ఈ చెట్టుకు 5 దశలుగా మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మొదటి దశలో క్లీన్ అనేది చేసుకున్నాం. ఆ తర్వాత చిన్న చిన్న మండలకు ఏం చేసినాం, ఊడలు కూడా వచ్చినాయి, ఊడలు. అయితే ఆ ఊడలకి ఏం చేసినాం అంటే ప్లాస్టిక్ పైపులు తీసుకున్నాయి, దాంట్లో ఎర్రమట్టి ప్లస్ రసాయనిక పదార్థాలు నింపి ఊడలకు సపోర్ట్ ఇచ్చినాం. అటువంటివి 140 పైప్స్ ఉన్నాయి, కనిపిస్తాయి ప్లాస్టిక్ పైప్స్. ఆ తర్వాత పెద్ద ఊడలు, పెద్ద మండలని ఆపలేవు కాబట్టి ఆర్సీసీ పిల్లర్స్ సపోర్ట్ ఇచ్చినాం. అటువంటివి 40 ఉన్నాయి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అటువంటివి 40 పిల్లర్స్ ఉన్నాయి. ఇది మొదటి దశలో మనం చేసినాం. ఆ తర్వాత రెండో దశలో వచ్చేసి ఏం చేసినాం అంటే దీన్ని పూర్తిగా క్లీన్గా చేసేసి ఇక్కడ ఇది అన్వాంటెడ్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ తీసేసేసాం. అన్వాంటెడ్ గ్రోత్ అంటే ఏదే చెట్టు కనిపించకుండా ఓన్లీ మర్రి చెట్టే కనిపించాలన్నట్టు. ఎందుకలాగా అంటే ఇప్పుడు మర్రి చెట్టు ఉంటే ఏమైతే అన్వాంటెడ్ గ్రోత్ దీనికి వచ్చే బలం తగ్గుతుంది కాబట్టి దాన్ని అన్వాంటెడ్ అంటే కాన్గ చెట్లు, ఊడుగా అవన్నీ ఉండే అవన్నీ తీసేసేసాం. ఆ తర్వాత మూడో దశలో ఏం చేసినామంటే మనం ఈ ఫంగస్కు కంప్లీట్ ఇచ్చేయడానికి మనం మానవునికి ఏదైతే జ్వరము జబ్బు వస్తే మనం గ్లూకోజ్ సిరెంజ్ ఎక్కిస్తామో దీనికి కూడా ప్రతి కొమ్మకు కొన్ని 1000 సిరెంజ్ ఎక్కించినాం. ఆ ఫొటోస్ మీకు అక్కడ కనిపిస్తాయి. అయితే ఎక్కడైతే రంధ్రం ఉందో దాన్ని క్లియర్ చేసి 1000 సిరెంజ్ ఎక్కించినాం అన్నట్టు. ఆ తర్వాత 4th దశలో ఏం చేసినామంటే దీనికి ప్రతి నెల 3 టైమ్స్ ట్రీట్మెంట్ చేస్తాం. మొదటిసారి ఏం చేస్తామంటే క్యూబిక్ యాసిడ్ చేస్తాం, క్యూబిక్ యాసిడ్. ఆ తర్వాత రెండో దశలో ఏముంది పంచగవ్వ, ఆ తర్వాత ఆల్విక్ యాసిడ్. ఇవి 3 ప్రతి 14 ఒకసారి ప్రతి నెల కంటిన్యూషన్ స్ప్రే చేస్తూ పోతాం. ఇట్లా దాదాపు 6 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ చెట్టు కొద్దిగా యథాస్థితికి వచ్చింది, కొద్దిగా మంచి పొజిషన్లో కనిపిస్తుంది. అంతకుముందు ఇక్కడ లేకుండా పూర్తిగా క్షీణించిపోయిన ఉండే 2018. అంటే 2018 నుంచి మీరు ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇప్పుడు బెటర్ అయిందంటారా? అవునవును. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారా అందరూ విజిట్ చేయడానికి, విజిటర్స్ అందరూ కూడా? 2018 నుంచి ఏదైతే మేము స్ప్రే చేసుకుని కంటిన్యూషన్ చేస్తున్నాం, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు
ఈ మహావృక్షానికి మన ఏషియన్ కంట్రీలో 3వ స్థానంలో ఉంది కాబట్టి పబ్లిక్ అక్కడ పొలిటికల్ ప్రెషర్స్ వాళ్ళు ఏం చేశారంటే మరి కంప్లీట్ బంద్ చేశారు, పబ్లిక్ ఎంట్రీ చేయండి అని చెప్పేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోర్స్ చేశాను అన్నట్టు. మా గౌరవ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు, ఆ తర్వాత గౌరవ డిఎఫ్ఓ సార్ గారు వారి యొక్క ఆదేశాలు సూచనల మేరకు మనం ఈ చెట్టుకు మెయింటైన్ చేసుకుంటూ ముందుకు సాగుతాం. ఈ మధ్యలో అదే 21 ఆగస్టుకు జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ మంత్రుల యొక్క వారి ద్వారా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఓకే. అయితే 21కి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత పబ్లిక్ కూడా ఎంట్రీ చేయడం జరిగింది. 10 రూపాయలు టికెట్ పెట్టినాము, పెద్దలకు 10 రూపాయలు, చిన్న పిల్లలకి 5 రూపాయలు టికెట్ కూడా ఏర్పాటు చేసి కంటిన్యూ వాళ్ళ సలహాల మేరకు, పై అధికారులు ఏ విధంగా సలహాలు ఇస్తారో వాళ్ళ సలహాల మేరకు, ఆ తర్వాత డాక్టర్స్ యొక్క సలహాల మేరకు దీన్ని పాటించుకుంటూ దీన్ని అభివృద్ధి చేయడానికి మెయింటైన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మీరు చెప్పారు కదా ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న చెట్టులు వచ్చినప్పుడు మునగ చెట్టు అలాంటివన్నీ తీసేస్తున్నాం, క్లీన్ చేస్తూ ఉండాలంటున్నారు. జనరల్లీ ప్రకృతి వ్యవసాయంలో మనకు ఇలాంటి చెట్లు అనేది కొంచెం వాటికి అంటే ఎనర్జీ కావచ్చు, ఆ రూట్స్కి కానీ బలం ఇస్తాయని నమ్ముతూ ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు అలా అవన్నీ తీసేస్తున్నారు? అంటే ఇప్పుడు మేము ఇంతకుముందే చెప్పినాను కదా మేడం, ఇది చెట్టుకు ఇప్పుడు దీన్ని ఎరువు వేస్తున్నాం అంట. అంటే పశువుల ఎరువుకు స్పెషల్గా తయారు చేస్తారు అన్నట్టు దాన్ని. అయితే అటువంటి పశువుల ఎరువు దాదాపు ఒక 15 టన్నుల ఎరువు వేసినాం. అంటే మనము పశువుల ఎరువు వేసినప్పుడు ఏమైతుందంటే ఒక వర్షానికి ఇది ఆవిరైపోతుంది. అయితే తయారు చేసినటువంటి ఎరువు ఏమవుతుందంటే ఒక్కసారి వేస్తే 3 years వరకు మెయింటైన్ అవుతుంది. ఎంత వర్షం పడ్డా కానీ అది మెల్లమెల్లగా జీర్ణించుకు 3 years వరకు వస్తుంది. తయారు చేసినటువంటి స్పెషల్ ఎరువు. సో దీనికోసమే అలా స్పెషల్ ఎరువు తయారు చేస్తున్నారు మీరు? అంటే ఇక్కడ మనం చంద్రమౌళి గారు అనే ఉన్నారు, ఆయన కర్నూలులో ఉంటారు, కర్నూలు నుంచి ఇక్కడ తెప్పించాం. ఓకే. అంటే మెయింటెనెన్స్లో ఇంకా ఏమేమి వాడుతూ ఉంటారు? పంచగవ్వ ఇది, ఆ తర్వాత క్లీనియర్స్, ఆ తర్వాత మన వాచర్స్ ఇక్కడ ఏదైతే ఉన్నారో ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో ఎటువంటి చెదలు లేకుండా అది ఆవిరైపోతుంది అనమాట. చెదలు వచ్చిన స్ప్రే ఉంటుంది, స్ప్రే ద్వారా స్ప్రే చేస్తాం ప్రతి 10 దినాలకు ఒకసారి. ఓకే. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడ మొదలు అనేది అర్థం కావట్లేదు. మరి దీని గురించి అసలు మీ మాటల్లో ఏం చెప్తారు? అయితే ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, ఆల్రెడీ ఇది 700 సంవత్సరాల కలిగి ఉన్నటువంటి చెట్టుకు దీని తల్లి వేరు అనేది ఇంతవరకు మేము ఎవ్వరము గుర్తుపట్టలేకపోయాం. అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు మేము పిల్లలని అంటున్నాం, ఇది బ్రాంచెస్గా ఈ చెట్టుకు సంబంధించినటువంటి కొమ్మలు ఇవి బ్రాంచెస్, తెలుగులో పిల్లలు అంటారు, పిల్లలు మరి దాని పేరు మీదనే ఈ చెట్టుకు సంబంధించినటువంటి మన సీడ్స్ ద్వారా వ్యాపించి పిల్లలుగా మారింది కాబట్టి ఈ బ్రాంచెస్ ఏవైతే కనిపిస్తుంది పిల్లలు, దాని కొరకే పిల్లలు మరి అని దీనికి పేరు వచ్చింది అన్నట్టు. ఓకే. జనరల్లీ ఎంతమంది విజిటర్స్ వస్తూ ఉంటారండి ఒక రోజుకి? అసలు ఎంతమంది వస్తూ ఉంటారు చూడడానికి ఇక్కడ? డైలీ విజిటర్స్ ఈ మండే ట్యూస్డే తక్కువ వస్తారు, సాటర్డే సండే మాత్రం చాలా మంది వస్తారు. ఒక సండే రోజు 5-6 వేల మంది వస్తారు. ఓకే. అండ్ మీరు చెప్పారు ఫెన్సింగ్ వేసానని చెప్పి, అంటే ఫస్ట్ లేదు ఇప్పుడు వేసారని చెప్పారు ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ కోసం అని ఫెన్సింగ్ వేయడం జరిగిందా, లేకపోతే ఇక్కడ లోపలికి రావద్దు ఏమన్నా రీజన్ ఏంటి దానికి? ఫస్ట్ పూర్తి క్షీణించిన చెట్టును ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్ దాని పొజిషన్ పూర్తిగా క్షితిస్థలానికి పూర్తిగా ఉంటుందా లేదా అనేటువంటి ఇది ఉండే మాకు. అటువంటి దానికి మా గౌరవ హయ్యర్ ఆఫీసర్స్, కన్సర్వేటర్ సార్, అతను డిఎఫ్ఓ సార్స్ వాళ్ళు పై డాక్టర్స్ని పిలిపించుకొచ్చి దీన్ని మంచిగా చికిత్స చేసి డెవలప్ చేయాలని చెప్పి చాలా కష్టపడ్డా కాబట్టి ఇప్పుడు ఈ చెట్టు మనకు యథాస్థితి కనిపిస్తుంది. జనరల్గా ఇప్పుడు కార్తీక మాసం ఇలాంటి టైంలో అందరూ ఇట్లాగా వచ్చి భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది కదా, మరి అలాంటివి ఏమన్నా ఇక్కడ ఉన్నాయా, అలౌడా? అటువంటివి ఏం లేదు. జనరల్ వచ్చి చూసి ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళిపోవడం. ఇప్పుడు విజిటర్స్ ఎవరైనా కానీ లోపలికి వచ్చి ఏం చేస్తారంటే బాదాపుతో మనం పాత్వే పెట్టినాం ప్రతి, ఇప్పుడు ఏదైతే ఫెన్సింగ్ కనిపిస్తుందో ఫెన్సింగ్ పక్క నుంచి 2 meters పాత్వే కనిపిస్తుంది. పాత్వే నుంచి వచ్చేసి చెట్టుకు చూసుకోండి, అటు తిరిగి అటు వెళ్ళిపోతాను అంతే. ఇక్కడ తినడానికి కూడా ఏం లేదు, తాగడానికి మాత్రం ఓవర్ పాయింట్ ఉంది, వాటర్ ఫెసిలిటీ అరేంజ్మెంట్ చేసాం. తినడానికి పైన జూ పార్క్ ఉంది, అక్కడ వెళ్తారు. జూ పార్క్ కూడా ఉంది. జూ పార్క్ ఉంది, డీర్ పార్క్ ఉంది. సో పిల్లలు మరి చెట్టుకి సంబంధించి చాలా విషయాలు తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సో ఇంతవరకు సార్ చెప్పారు కదా పైప్స్ అని, సో ఇదే అనమాట. ఈ పైప్స్ త్రూ ఐ థింక్ దీనికి ఎనర్జీ కావచ్చు అది పంపిస్తూ ఉంటారు. ఈ పైప్స్ మనకు అడుగడుగునా కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ అలాగే ఈ చెట్టుని సపోర్ట్ చేయడానికి ఇక్కడ పిల్లర్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారా? ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఒక హ్యూమన్ని మనం అంటే సిక్గా ఉన్న అనారోగ్య పాలైన ఒక మనిషిని ఎలా మనం ప్రొటెక్ట్ చేస్తామో అలాగే అనిపిస్తుంది.
థ్యాంక్ఫుల్లీ మాకు ఫెన్సింగ్ లోపల రావడానికి ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు బికాస్ ఆఫ్ ద షూటింగ్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇలా పిల్లర్స్ అనమాట ఈ వీటికి సపోర్ట్గా. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టు చాలా చక్కగా గ్రీనరీగా ఉందన్నమాట. చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపిస్తుంది చెట్టు కింద. ఈ ట్రీట్మెంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సో ఇక్కడ ఒక విజిటర్ వచ్చారు. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరండి? నా పేరు సుభాష్ని అండి. సుభాష్ని గారు. నేను ఇక్కడ స్థానిక ఎంవిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంటాను. నా వృత్తి ఉపాధ్యాయ వృత్తి అయినప్పటికీ కూడా స్థానిక చరిత్రలను తెలుసుకోవడం పట్ల, స్థానిక సంస్కృతిని తెలుసుకోవడం పట్ల నాకు ఆసక్తి ఎక్కువ. సో ఇక్కడికి వచ్చి దశాబ్దం గడిచిపోయింది. ఇక్కడ చాలాసార్లు విజిట్ చేశాను నేను. మొదట్లో చాలా దుఃఖంగా అనిపించేది. అంటే నిజానికి 800 సంవత్సరాల చరిత్ర గల ఈ మహావృక్షం ఎన్ని తరాలని చూసింది, ఎన్ని యుద్ధాలని చూసింది, మానవ సంఘర్షణల్ని చూసింది, ఎన్నిటికి సాక్షిభూతంగా నిలిచింది కదా. అది నేను వచ్చిన కొంతకాలంలో నేను చూసింది ఏంటంటే శిథిలమైపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఇక అసలు ఉంటుందా ఈ మొక్క అనేటటువంటి పరిస్థితిలో ఉండింది. అసలు మీరు ఇప్పుడు ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఈ గ్రీనరీ లేదు. ఎక్కడ ముట్టుకున్నా మొత్తంగా ఇక కూలిపోతుందేమో అన్న స్థాయిలో ఉండేదన్నమాట. అట్లాంటి దాన్ని ఇక్కడ అప్పటి కలెక్టర్ సార్ రొనాల్డ్ సార్ చాలా శ్రద్ధ తీసుకొని ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో మొదలైనాయి. నాకు ఫస్ట్ టైం అనిపించింది అసలు మొక్కల్ని ప్రేమించి అసలు ఇదొక ఐసీయూ లాగా చేసేసినారు దీన్ని. ఇట్ వాజ్ లైక్ మొత్తం అసలు సందర్శకులంతా ఆపేసేసి ఐసీయూ లాగా చెట్టుకి ఇంజెక్షన్స్ ఇవ్వడము, సెలైన్స్ పెట్టడము ఫస్ట్ టైం చూడటం. కానీ అప్పుడు కూడా హోప్ లేకుండింది. బట్ తర్వాత చూసిన తర్వాత అనిపించింది అబ్బా నిజంగా ఇట్లా అంటే మనకి పాలకుల్లో కూడా చిత్తశుద్ధి ఉంటే ఇంత మంచి సంస్కృతిని మనం రక్షించుకోగలం అనడానికి ఇది నిదర్శనం. వండర్ఫుల్ అండి. అసలు చెట్టుకి ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇవ్వడం అంటే చాలా గ్రేట్, అసలు అద్భుతం. ఎందుకంటే మనిషి చస్తుంటే కూడా రోడ్డు మీద పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం కదా మనం. అట్లాంటిది మన వారసత్వ సంపదని రక్షించడం అంటే చాలా గొప్ప విషయం. ఇప్పటికీ ఇది అనేక మతాలని చూసింది, కులాలని చూసింది, సంఘర్షణల్ని చూసింది, అనేక అయిన వాటికి ఇది సాక్షి. నిజానికి నేను మా స్టూడెంట్స్తో కలిసి ఇక్కడికి వచ్చేదాన్ని, మా కుటుంబంతో కలిసి వచ్చేదాన్ని. అప్పుడు రిస్ట్రిక్షన్స్ లేవు. అందరూ లోపలికి వచ్చి ఇక్కడ కబడ్డీ కోర్ట్స్ గీసుకొని పడి ఆడుకునే వాళ్ళం. మీకు తెలుసా అసలు హాలిడే వచ్చిందంటే కర్నూలు ఆ ఏరియా నుంచి చాలామంది వచ్చేసి ఇక్కడ లంచ్ తెచ్చుకొని ఇక్కడ తినిపోయేవాళ్ళు అనమాట. అంత ఇష్టం ఇది పర్యాటక ప్రాంతంగా. ఇప్పుడు మొత్తం మనకు ఒక లేన్ ఏర్పాటు చేసినారు కానీ అప్పుడంతా ఓపెన్ అనమాట. కానీ దానివల్ల జరిగిన నష్టం ఉంది. మొత్తం ఎక్కడము, తమ పేరు కంప్లీట్గా నిలిచిపోవాలనుకొని అది అట్లా చెక్కడము, ఇది మనకున్నటువంటి అలవాటు. దానివల్ల బాగా దెబ్బతిన్నది మొక్క. అంత అట్లా కూర్చొని చెట్లు ఫోటోలు దిగడము అట్లా అయిపోయింది. సో ఈ ఫెన్సింగ్ అనేది ఇలా చెట్టుని ప్రొటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. అయితే చాలా చెట్టుని అంత దూరం నుంచి చూడడానికి వస్తారు కదా ప్రేమగా, మరి దాంట్లో కూడా రిస్ట్రిక్షన్ అనేది కొంచెం అనిపించింది అనమాట. కానీ దానికి కూడా రీజన్ ఉంది, పెద్ద రీజన్, చాలా రీజన్ ఉంది. అంటే చెట్టు చూడడానికి మిగిలాలి కదా. అవును, మిగలకుండా మన ఆనందం మాత్రమే తీర్చుకొని పోతామంటే ముందు తరాల వాళ్ళకి మనం చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కొన్ని మిగిల్చుకోవాలంటే కొన్ని కట్టడలు తప్పవు. ఏమో మళ్ళీ కూడా కొంతకాలం తర్వాత, అంటే నిజానికి వటవృక్షం అంటాం దీన్ని. వటవృక్షము 1000 యోజనాలు విస్తరిస్తుంది, 1000 సంవత్సరాలు నిలుస్తుంది. అది తనతో పాటు కాలాన్ని మోసుకొస్తుంది. సో అట్లా మన వారసత్వ సంపదగా ఇది ఇంకా ఎన్ని యుగాలని చూసేది ఉందో, ఎంత చూసేది ఉందో. ఇప్పుడు టైం ట్రావెల్ అంటాం కదా, అది ఆల్రెడీ ఇది చేస్తుంది. చేస్తుంది. సో ఆ టైం ట్రావెల్ చేసేటటువంటి దాన్ని మనం ఎంత గౌరవించాలి, ఎంత రక్షించాలి, వీలైనంత చేయాలి ఖచ్చితంగా. సో ఇప్పటికీ రిస్ట్రిక్షన్ ఉంటుందేమో, కొంతకాలం తర్వాత మనము నాశనం చేసినా చేయలేనంతటి దృఢత్వాన్ని సంతరించుకున్న తర్వాత మేబీ ఆ బౌండరీస్ అని పోవచ్చు. వండర్ఫుల్. అయితే మీరు ఫస్ట్ నుండి వస్తున్నారు, ఎప్పుడంటే దీనికి ఫెన్సింగ్ లేనప్పటి నుండి, రిస్ట్రిక్షన్స్ లేనప్పటి నుండి కూడా చూస్తున్నారు కదా. సో అప్పుడు ఇప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మరి? నాకు ఎప్పుడైనా నా మెంటాలిటీ ఏంటంటే సహజత్వం ఇష్టపడతాను నేను, కృత్రిమత్వాన్ని నేను ఇష్టపడలేను. కానీ ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు టాబ్లెట్ మనం ఇష్టమే వేసుకుంటున్నామా, తప్పదు. ట్రీట్మెంట్ ఇట్స్ ట్రీట్మెంట్, ఈవెన్ ఇట్స్ ట్రీట్మెంట్ కాబట్టి తప్పదు. అప్పుడు చాలా స్వేచ్ఛ ఉండేది, ఇష్టం వచ్చినట్టు ఉరుకులు పరుగులు పెట్టేవాళ్ళం, బాగుండేది. నేను అందుకే చెప్తున్నాను, నాకు ఇంకా ఆశ ఉంది. అంటే మళ్ళీ బ్యాక్ ఆ పరిస్థితికి మనం వెళ్ళాలి అంటే కొద్ది రోజులు ఈ పరిస్థితి తప్పదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫెయిత్ అనమాట. అంటే ఐ కెన్ మనందరికి మార్గం చూపించడానికే కదండి ప్రకృతి ఉంటుంది. సో మనందరికీ
పోయినా పడిపోయినా చనిపోయే స్థాయి వచ్చినా ఏమైనా తిరిగి లేవగల శక్తి మనలో ఉంది అని చెప్పడమే ప్రత్యేకత. చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, పిల్లల మర్రి చెట్టుకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. ట్రీట్మెంట్ తర్వాత ఈ చెట్టు చాలా బ్యూటిఫుల్గా ప్రశాంతంగా గ్రీనరీ మధ్య భలే ఉంది. సో నేనైతే వెళ్ళాలి కదా, ఇక వెళ్ళక తప్పదు. మరో ఇంపార్టెంట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.